సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం, దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు బడ్జెట్ సెషన్ జరిగినది. ఆ బడ్జెట్ సెషన్ లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా ముఖ్యాంశాలు కొన్ని ఏమంటే, మన అమరావతిని రాజధానికి 15,000 కోట్ల రూపాయలు పునర్నిర్మించుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంతేగాక పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్టు సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ లోనే పూర్తి చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. అంతేగాక అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా రాయలసీమ 4 జిల్లాలతో కలుపుతూ ప్రకాశం జిల్లా మరియు ఉత్తరాంధ్రను కలిపి మనకంతా ఒక ప్రత్యేక ప్యాకేజ్ కూడా ప్రకటించారు. అంతేగాక ఈ రాయలసీమ ప్రాంతంగా వెనుకబడిందని చెప్పేసి ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళకు పారిశ్రామిక అభివృద్ధి చేయించాలని చెప్పేసి వైజాగ్ నుంచి చెన్నై మధ్యలో ఒకప్పటి ఒక నోట్ సెంటర్ ను, హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యన ఓర్వగల్ అనే ఒక నోట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ 2 నోట్ సెంటర్లకు రైల్వే గాని, రోడ్లు గాని, వాటర్ సోర్సెస్ గాని అన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలను బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయించాలని చెప్పేసి ఒక మహాసంకల్పం కూడా ఆ పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు. అంతేగాక విభజన చట్టం ప్రకారం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా హామీ ఇచ్చారు. అంతేగాక పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా సపరేట్ ఇస్తామని చెప్పేసి కూడా పార్లమెంట్ లో చెప్పడం జరిగినది. అంతేగాక ఈశాన్య రాష్ట్రాలతో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చేర్చి సపరేట్ గా కొంత నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా మనకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ సెషన్ ముందు 2 సార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చి అందరినీ సంప్రదించి అక్కడ మనకు ఈ రోజు ఇంత ప్యాకేజీ, ఫైనాన్స్ మనకి ఇంత అమౌంట్ వచ్చిందంటే చంద్రబాబు గారి యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అందులో భాగంగా మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.